అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఫస్ట్ టైం మా వీడియోని ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రోజైతే లేచినప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. 7:30కి లేచాను. జస్వి రాత్రులు అస్సలు పడుకోదండి. 2కి అయితే పడుకుంది. ఇంకా తనతో పాటు మేము పడుకోవాలి కదా. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు నేను. చాలా నీరసంగా ఉందండి. మార్నింగ్ అయితే ఇంకా నిద్ర లేచిందండి తను కూడా. తనకైతే టిఫిన్ పెట్టాను. ఇంకా మేము కూడా టిఫిన్ చేయాలండి. మా వారైతే వెళ్ళిపోయారు. నేనైతే పపాయ తింటాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను పాపను చూసుకుంటూ ఇంట్లో పనులు ఎలా చేసుకుంటానో అన్నీ చూపిస్తానండి. వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంక ఇక్కడ లోపలికైతే వచ్చేసి జస్సు పాపకైతే దోశ అయితే వేసానండి. తనకైతే పెట్టాలి. ఇంకా దోశ అయితే అయిపోయిందండి. తనకు పెడతామని చెప్పి లోపలికి వచ్చాను. టీవీ వేసాను. తనకైతే దోశ తినిపించేసానండి. తను టీవీ చూస్తుంది. ఇంకా నేనైతే పపాయ ముక్కలు కట్ చేసుకొని గిన్నెలో వేసుకొని తెచ్చుకున్నానండి. టీవీ చూస్తూ కొంతసేపు రిలాక్స్గా అవి తిన్నానండి. టీవీ చూస్తూ తింటున్నానో లేదోనండి వెళ్ళి కబోర్డ్లోకి బట్టలన్నీ తీసేసి కింద వేసేస్తుంది. ఎప్పుడు అంతేనండి. రోజుకి ఒక 10 సార్లన్నా సర్దుతాను. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే డోర్లు ఉన్న హౌస్ తీసుకోవడం మంచిదండి. కబోర్డ్స్ ఉన్న హౌస్. నా ఒపీనియన్ అంటే ఇదేనండి. చాలాసార్లు సర్దుకుంటున్నానండి. ఇంకా విసుకొచ్చేస్తుంది నాకు. ఇంకేం చేస్తామండి, తప్పదు. ఈరోజైతే జస్వి కోసం నెయ్యి చేద్దామని చెప్పి వెన్న తీస్తున్నానండి. ఇంక ఏడుస్తుందండి. ఇక్కడ కుక్కర్లో చామదుంపలు ఉడకేస్తున్నాను కదండి. దానికి కుక్కర్ విజిల్ వస్తే చాలా భయం. ఏడ్చేస్తుందండి. లోపలికైతే తీసుకెళ్ళిపోయాను. జస్వి అయితే రెడీ అయిపోయిందండి. జస్విని రెడీ చేసేసాను. ఇంకా వంట అయితే చేయాలి. ఈరోజు చామదుంపల పులుసు అయితే పెడతానండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, షార్ట్ తీస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా వంట అయితే చేసుకొని ఇవ్వట్లేదండి. దాని దగ్గర కూర్చోవాలంట. కూర్చోమని ఏడుస్తుంది. ఇంకా గిన్నెలు తోమేసుకుందామని చెప్పేసి కొంతసేపు ఊరుకోబెట్టి గిన్నెలు అయితే తోముకుందామని చెప్పి వంటగదిలోకి వచ్చాను. చూడండి ఎన్ని గిన్నెలు అయ్యాయో. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసి వంటగదిలో అయితే చాలా గుబులు వచ్చేస్తుందండి. బయట అయితే మేఘం దిగింది. వర్షం పడుతుందేమో, చల్లగా ఉంది. చూపిస్తాను. గాలేస్తుందండి చల్లగా. మేఘం దిగుతుంది. వర్షం వచ్చేసేలా ఉంది. వస్తుందో రాదో తెలియదు కానీ చల్లగా అయితే గాలేస్తుంది. బయట కన్నా లోపలే వేడొచ్చేస్తుందండి. బయటే బాగుంది. నేను వచ్చేసాను కదా, ఇంకొచ్చేసింది నా వెనకాల. హాయ్ రా. ఈరోజు అయితే లంచ్లోకి వైట్ రైస్ చామదుంపల పులుసు అయితే చేశానండి. అంతే, చాలా సింపుల్గా చేసేసాను. ఇంకా మా వారైతే వచ్చారండి. లంచ్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. జస్వి పాపను కూడా పడుకోబెడతానండి. లంచ్ అయితే చేసేసామండి అందరము. మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా జస్వి పాపను అయితే పడుకోబెట్టేశానండి. చాలా పనులు ఉన్నాయండి. ఇప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా మాప్ కూడా పెట్టేయాలండి ఇల్లంతా. తను లేచిన తర్వాత అయితే చేయనివ్వట్లేదండి. మెలకుగా ఉంటే కిందకి అది దిగిపోతుంది, జారిపోతుందేమో అని భయం వేసిస్తుంది. ఇంకా మా వారు వచ్చిన తర్వాత పెడదామంటే ఆయనకైతే లేట్ అయిపోతుందండి. ఇంకా అందుకే ఆఫ్టర్నూన్ అయితే చేసేసుకుంటాను. ఈరోజు అయితే షూట్ చేసిన వీడియోస్ ఏమీ లేవు. ఎడిటింగ్ పని కూడా లేదు. వాయిస్ ఓవర్ ఇవ్వనవసరం లేదు. జస్వి అయితే పడుకుంది. చూపిస్తాను. అండి పడుకుంది. ఇంకా అయితే లేసేలోపు నేను చేసేసుకుంటానండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. కౌంటర్ టాప్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. నాకు ఇలా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. నీట్గా సింక్ అది కూడా క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఇంకా మాఫ్ పెట్టుకొని రావాలండి. జస్వి పాప అయితే ఇంకా లేవలేదు. మాఫ్ కూడా పెట్టేస్తాను. ఇల్లంతా అయితే క్లీన్ చేస్తానండి. లోపల పని అయితే అయిపోయింది. ఇంకా జస్వి పాప అయితే నిద్ర లేవలేదు. ఇంకా బయట సందు కడగాలండి. పక్క వాళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే క్లీన్ చేస్తాను. ఇంకా మా వారి షర్ట్స్ ఫ్యాంట్స్ ఉన్నాయి. అవి అయితే ఇస్త్రీ చేసేస్తాను తొందరగా, తను లేవకుండా. మళ్ళీ గత్తర్ చేసేస్తుంది. నీట్గా క్లీన్ చేసేస్తానండి. ఇంకో పడుకుందండి, ఇంకా లేవలేదు. లేస్తే స్నాక్స్ ఏమన్నా పెట్టాలి. ఫ్యాన్లు అవి కూడా ఆఫ్ చేసేసాను. ఇస్త్రీ బట్టలు ఉన్నాయి, ఇస్త్రీ చేసేస్తాను. తర్వాత కలుస్తాను. నేను మా వారి బట్టలు అయితే ఇస్త్రీ చేసేసానండి. ఈలోపు మా జస్వి అయితే నిద్ర లేచింది. జస్వి చిన్ను
చిన్ను గుడ్ ఈవినింగ్ చెప్పవా? కోపం వచ్చేస్తుందండి పిలుస్తుంటే. స్మైల్ స్మైల్. ఇంకా జస్విక్ అయితే ఈవినింగ్ స్నాక్స్ ఇస్తానండి. పూల్ మకానా చేద్దామని అనుకుంటున్నాను. ఇదైతే మా వారైతే తీసుకొచ్చారండి. వీటిని చెయ్యట్లేదు. నేను మా వారు అయితే చాలాసార్లు తిన్నాం, కానీ జస్విక్ అయితే ట్రై చేయలేదు. తామర గింజలని కూడా అంటారండి దీన్ని. ఇవైతే షుగరు బీపీ ఉన్న వాళ్ళకైతే చాలా మంచివండి. ఎవరికైనా షుగరు బీపీ ఉంటే ట్రై చేయండి. తినడం వల్ల చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయంటండి. పోషక విలువలు అవి చాలా మంచిదంట. ఇప్పుడు నేను నేతిలో వేయించి జస్విక్ అయితే కొంచెం సాల్ట్ వేసి ఇస్తానండి. తింటుందో లేదో రెసిపీ అయితే మీకు షేర్ చేస్తాను. తను తిన్నాదో లేదో కూడా నేను చెప్తాను. స్టవ్ మీద బాండీ అయితే పెట్టానండి. నెయ్యి అయితే వేస్తున్నానండి. నేను ఎన్నో చేయట్లేదండి, కొన్నే చేస్తున్నాను. జస్వి పాప తింటుందో లేదో తర్వాత ట్రై చేస్తాను ఎక్కువగా. అప్పుడైతే షార్ట్ వీడియో తీసి పెడతానండి. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఎంతో కదండి, కొంచెమే. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి బెల్లంతో కూడా చేస్తారంట. అది కూడా ఒకసారి ట్రై చేయాలండి నేను జస్వికి. అవి కూడా తింటే బాగుండు. జస్వి సాధారణంగా ఏమీ తిందండి, అందుకే నేను ఏమీ ట్రై చేయను. ఎందుకంటే ఫ్రూట్స్ అవి కూడా ఇష్టంగా ఏం తిందు, బలవంతంగా పెట్టాలి. పాలు పెరుగు ఇలాంటివి కూడా ఏమీ తాగదు. పెరుగు అయితే 2 డేస్కి ఒకసారి కాళ్ళ మీద పడుకోబెట్టుకొని షుగర్ కలిపి అయితే పెడతానండి, వేడి చేయకుండా. ఇంకా పాలు అయితే మా వారు నేను నైట్ కుస్తీ పడతాము. ఒక చిన్న గ్లాస్ పాలు తాగడానికి చాలా కష్టపడుతుంది మమ్మల్ని. ఏడ్చేస్తుందండి బాగా, ఏదో కొట్టేసినట్టు. దానికి అస్సలు ఇష్టం ఉండదు. ఏంటో మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా? కానీ ఇప్పుడు కూడా ట్రై చేయండి. ముందు నుంచే ఫస్ట్ నుంచే అలవాటు చేయండి. మేము అలవాటు చేయలేదు. పెద్ద అయిన తర్వాత కొంచెం తింటుంది కదా, ఇప్పుడు తిందేమో అని అస్సలు తినడం మానేసిందండి. ఇప్పుడు బలవంతంగా పెట్టినా వామిటింగ్ అది చేసేస్తుంది. ఇంకేం చేస్తామండి, అది తినేవే పెడతాను. కారబుంది, చెక్కలు ఇలాంటివి తింటుందండి. ఇవేమీ హెల్దీ కాదు కదా, అదే బాధగా అనిపిస్తుంది. మా వారైతే అన్నీ తీసుకొస్తారండి దానికోసం. అది ఏమీ తిందు, అవి పోతాయండి. లేకపోతే మేమే తినాల్సి వస్తుంది. మేము తింటే వెయిట్ అయితే పెరిగిపోతున్నాము. ఇంకా ఏవి తేవద్దనేస్తున్నానండి. ఏదైనా తెస్తున్నా కూడా ఒక 2-3 అలా యాపిల్ తెచ్చినా కూడా ఒక 1-2 అలా తీసుకురండి అని చెప్తాను. అది తింటే మళ్ళీ తీసుకొద్దురు కానీ అని చెప్పి, ఎందుకండి వేస్ట్ చేసుకోవడం. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానికి అయితే ఇస్తానండి. ఇప్పుడు తింటుందో లేదో. ఇవి తినకపోతే ఇంకా వేరేది ఏదైనా పెట్టాలండి. మళ్ళీ చూడాలండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మేడం అయితే గేమ్ ఆడుతుందండి. చాలా ఇంట్రెస్ట్గా ఆడుతుంది. కలర్స్ ఇంకా తెలియట్లేదు కానీ జస్ట్ వేస్తుందండి. ఇదైతే మా తమ్ముడు కొన్నాడు. అప్పుడైతే ఆడుకోలేదు, మంత్స్ బేబీ అప్పుడు కొన్నాడు. ఇప్పుడైతే యూజ్ అవుతుంది బాగా. ఇంక ఇదిగోండి తీసుకొచ్చాను. ఏం చేస్తుందో చూడాలి. కొంచెం వేడిగా ఉన్నాయండి. చెప్తానండి తిందో లేదో. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. బాగుందా? బాగుందా? నచ్చలేదండి. ఇదిగో నాకు ఇచ్చేస్తుంది. చూడాలి తింటుందో లేదో. తిన్న తర్వాత అయితే చూపిస్తానండి. నేను తిందో లేదో చెప్తాను. బాగుందా? బాలేదా? పూల్ మక్కనా తిను. ఈ నెయ్యిలో వేయించిందమ్మ, తినాలి. ఆంపెట్టు. గుడ్ గర్ల్. తిన్నాదో లేదో చెప్తానని చెప్పాను కదండి. ఇదిగో నోట్లో పెట్టుకుంటుంది, తీసేస్తుంది. నోట్లో పెడుతుంది, తీసేస్తుంది. అవి మాత్రం అవ్వట్లేదు. నాకైతే తినిపించేస్తుందండి. ఇంకోండి నాకు తినిపించేస్తుంది, అది తినట్లేదు. ఇంకేదైనా ఇస్తానండి, ఇంకేదైనా పెడతాను. తినలేదు. అలా ట్రై చేస్తూ ఉంటానండి. అందుకే నేను ఎక్కువేమీ ట్రై చేయను. తను తిందు. అందరూ అంటారు అన్నీ ట్రై చేయాలి పెట్టాలి అని అంటారు. తను తిందండి. చూడండి నోట్లో పెట్టుకుంటుంది, మళ్ళీ ఊసేస్తుంది. ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళిపోతానండి. టీ తాగేసి జస్విన్ తీసుకొని వాకింగ్కి వెళ్తాను. వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత అయితే వీడియో కంటిన్యూ అవుతుంది.
ఇంకా నేను టీ అయితే తాగేసి జస్విన్ తీసుకుని వాకింగ్కి వెళ్ళిపోయానండి. టీ తాగేసి పైకి వెళ్ళి అయితే వాకింగ్ చేసి వచ్చేసానండి. 1 అవర్ అయిపోయింది. ఇంక కిందకైతే వచ్చేసానండి జస్విన్ తీసుకుని. దోమలు అయితే కుట్టేస్తున్నాయి, గాలి వేస్తుంది, కానీ ఇంకా మిగతా పనులన్నీ చేసుకోవాలండి. ఇంకా బట్టలు ఉన్నాయి, అవి అయితే మడత పెట్టేసుకుంటాను. మా వారి అయితే ఇస్త్రీ చేసేసాను కదండి, మా ఉన్నాయి అవి మడత పెట్టేసుకుంటాను, మావేమీ ఇస్త్రీ చేయను. ఇంకా బట్టలు మడత పెట్టేసి నైట్ డిన్నర్లోకి అయితే చట్నీ అయితే చేశానండి. పల్లీలు టమోటో చట్నీ అదైతే ఆడేసాను. ఇంకా మా వారు రాలేదండి, వస్తానన్నారని చెప్పి బయలుదేరారన్నారని ఇంకా దోశలు అయితే వేసేసి హాట్ బాక్స్లో వేసేసానండి. ఇంకా మా వారైతే వచ్చేసారండి ఒక 1/2 అవర్ తర్వాత. ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుందండి. ఇంక మా వారైతే వచ్చారు. ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయిందండి, భయం వేసింది. ఇంకేం చేస్తామండి, టీవీ చూస్తూ అలా టైంపాస్ చేశాను. ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయినాయండి. వాకింగ్ చేసి వచ్చేసాం కదా, తర్వాత అయితే దోశలు వేసాను. జస్విక్ కూడా ఫుడ్ తినిపించేసాను. దోశలు అయితే వేసేసి ఉంచానండి. మా వారైతే చాలా లేట్గా వచ్చారు, 11 అయిపోయిందండి. ఇప్పుడు బయట అయితే మా వారు వచ్చిన తర్వాతే నేను కడుగుదాం అనుకున్నాను. జస్వి అయితే వెనకాల వచ్చేస్తుందండి, జారిపోద్ది కదా, అందుకని ఎవరు చూసేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకా అందుకని మా వారు వచ్చిన తర్వాత కడుగుదామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇంక మా వారైతే రాలేదండి. ఇప్పుడేమో సందులో చీకటిగా ఉంటుంది, మాకు లైట్ కూడా లేదు. సో నాకు భయము. ఇంకా మార్నింగే 6కి లేసి ఇంకా క్లీన్ చేస్తాను. పూజ అది చేసుకోవాలి కదండి మార్నింగ్. ఇంక ఇప్పుడైతే జస్వి పాపను పడుకోబెట్టాలి. ఇప్పుడు 11:30 అవుతుందండి. ఇంకా పడుకున్నప్పటికి 1 or 2 అవుతుంది. ఇప్పుడు పెద్ద టాస్క్ ఉందండి, తనకైతే పాలు పట్టించాలి. ఇంకోండి డాక్టర్ గారు అయితే ఇది రాశారు, మిల్క్ తాగట్లేదని ఈ పౌడర్ అయితే రాశారండి. ఈ చిన్న గ్లాస్తో పడతానండి, ఎంత ఎలా ఏడ్చేస్తుందో వీడియో తీసి చూపించాలని ఉంది మీ అందరికీ, కానీ వీడియో అయితే తీయలేనండి. ఎందుకంటే మా వారు పట్టుకోవాలి, నేను బలవంతంగా పడతాను, చాలా గట్టిగా ఏడ్చేస్తుంది. అలవాటు చేసినా కూడా ఇంకా తాగట్లేదండి తను. ఇంకేం చేయాలో మాకు తెలియట్లేదు. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి హౌస్ వైఫ్ రొటీన్ కూడా ఇలానే ఉంటుందండి పిల్లలతో అని నేను అనుకుంటున్నాను. బాయ్ అండి.